అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజేష్ చేసా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో పాటు అధికారులు, విద్యార్థులు, యోగా శిక్షకులు కలిసి యోగాసనాలు చేశారు। అనంతరం యోగా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించారు। భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత అమూల్యమైన సంపద యోగా అని పేర్కొన్నారు। ప్రధానమంత్రి చొరవతో యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 134 దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని చెప్పారు। ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు యోగా దివ్య ఔషధమని, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిని పిలిచి ఈరోజు 140 దేశాలలో యోగా నిర్వహించేటటువంటి ఈ దేశానికి ఇంత గొప్ప అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల। ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి మనమంతా కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి అవసరం। జిల్లా కలెక్టర్ గారు ఒక గొప్ప విషయం, మానసిక ఒత్తిడి పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల నుంచి మొదలైతే ఈ దేశంలో పెద్ద పెద్ద బాధ్యతల్లో ఉన్నటువంటి అన్ని ప్రొఫెషన్లలో ఉన్నటువంటి చాలా మందికి ఆ ఒత్తిడి సమస్య ఉంటుంది। మరి ఆ ఒత్తిడిని